ఆత్మీయ మిత్రులందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనాన్ని ఈరోజు మన యొక్క పాఠ్యాంశంగా ధ్యానిస్తూ ఉన్నాం. యెషయా గ్రంథంలో రాయబడినటువంటి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తూ ఈరోజు 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనం స్టడీ చేస్తున్నాం. ఈ 5వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటను మన జాగ్రత్తగా పరిశీలిస్తే ఇలాగున రాయబడిన మాట మనం చూస్తాం. 5వ వచనంలో ఎఫ్రాయిములతో ఆరాము అనగా ఇశ్రాయేలు వెళ్ళి కీడు చేయవలనని ఆలోచించి ఉన్నాడు. అతను కీడు చేయాలని ఆలోచించాడు. ఆహాజు మరియు యోధా వారు యెరూషలేమును ముట్టడించడానికి అనగా ఆహాజుకు బదులుగా టబేలు కుమారుణ్ణి రాజుగా చేయడానికి పన్నాగం పన్నినవారు. ఆ వచనాన్ని ఈ 5వ వచనంలో ఈ మాటని దేవుడు రాయించి చక్కని విషయాలు మనకి క్లుప్తపరుస్తూ ఉన్న విధానాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియులారా, రాయబడిన ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. ఆ మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం ఇలా రాయబడి ఉంది. సిరియా ఎఫ్రాయిము రెమేలియా కుమారుడు నీకు కీడు చేయమని ఆలోచించుచు మనము యూదా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టబేలును వాని కుమారుని దానికి రాజుగా నియమించడం రండి అని చెప్పుకొనిది. 5-6 వచనాలు చదివాను రండి. కనుక ఈ యొక్క మాటలో మనం ఈరోజు వాక్యం ఆలస్యమైంది. శుక్రవారం ప్రార్థన ఉన్నందువలన ఆ శుక్రవారం ప్రార్థన చూసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ లైవ్లో మీకు వాక్యం చెప్పడానికి దేవుడు సమయం ఇచ్చాడు. కనుక సిరియా ఎఫ్రాయిము రెమేలియా కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించుచున్నారు చెప్తున్నాడండి. కీడు చేయడానికి ఆలోచిస్తున్నారు. మనం యూదా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టబేలును వాని కుమారుని దానికి రాజుగా నియమించడం రండి వాళ్ళు చెప్పుకొంచున్నారని చెప్పి దేవుడు వర్తమానం పంపించాడు. సరే, ఆహాజుకి వర్తమానం పంపించి ఈ సంగతి తెలియజేస్తున్నాడు. మనం వారి కట్లు తప్పుదాం రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేదం రండి అని చెప్పుకొంచు ఉన్నారు. కీర్తన గ్రంథం 2వ వచనంలో రాయబడి ఉన్నది. మనం వారి కట్లు తెంపుదాం రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేదం రండి అని చెప్పుకొంచున్న మాట అక్కడ రాయబడింది. అలాగే కీర్తన గ్రంథం 83:3-4 వచనాల్లో నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగు చొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. సరే, దురాలోచనలు వారి ఇశ్రాయేలీల పేరు ఇకను జ్ఞాపకం రాకపోవునట్లు, జన్మగా వాళ్ళు ఇంకా ఉండకపోవునట్లు మనం అందరం చేద్దాం రండి, వారిని సంహరించేద్దాం రండి అని చెప్పుకొంచున్నారని చెప్పేసి ఈ 83వ కీర్తనలో 3-4 వచనాలు రాయబడింది. అంటే ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళు వ్యతిరేకంగా శత్రురాజులు, సిరియా రాజులు కానివ్వండి, అశ్షూరు రాజులు కానివ్వండి, ఐగుప్తు రాజులు కానివ్వండి, ఇశ్రాయేలీల యొక్క ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు చేద్దారనుకున్నటువంటి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, కపటోపాయాలు ఎన్ని చేసినా దేవుడు వాళ్ళకి తోడై ఉన్నందువలన దేవుడు వాళ్ళని ఎప్పటికప్పుడు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చాడు. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టే అన్నట్టుగా, ఇశ్రాయేలు వారిని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అన్నట్టుగా దేవుడు వాళ్ళని కాపాడుతాడు. కానీ ఇశ్రాయేలీలకే దేవుడి మీద సరైన నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది. కనుక నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగు చొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. అటువంటి ఆలోచన నిలవదు. దేవుడు శరణ చొచ్చినప్పుడు, దేవుడు చాటున
మనం ఉన్నప్పుడు, మహోన్నతుడైన దేవుని చాటున మనం దాగి ఉన్నప్పుడు ఈ కపటోపాయములు పనినా కూడా అవి నిర్వీర్యం అయిపోతాయి, పనికి రాకుండా పోతాయి. వారు ఎన్ని ఆలోచనలు చేసినా అవి పనికి రాకుండా పోతాయి. వారు ఇశ్రాయేలు పేరు ఇక జ్ఞాపకంలో ఉండకుండా తీసివేద్దాం, జ్ఞాపకం రాకపోయినట్లుగా జనముగా వారు ఉండకుండా వాళ్ళని సంహరించడం, వాళ్ళని నాశనం చేద్దామని వాళ్ళు చెప్పుకుంటున్నా కూడా దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. అందుచేత వాళ్ళు కాపాడబడ్డారు ఆనాడు ఇశ్రాయేలీయులు. అలాగే ఈనాడు క్రైస్తవులు, ఈనాడు మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే, ఏమండి హ్యాపీగా బ్రతుకుతున్నారంటే మనం దేవుని యొక్క కృప వల్లే, ఆయన కృపాైశ్వర్యం సమృద్ధిగా మనకి ఇవ్వడం వల్ల మనం హ్యాపీగా బ్రతుకుతున్నాం, సంతోషంగా ఉండగలుగుతున్నాం. కానీ దేవుడికి సంతోషం లేదు, దేవుడు హ్యాపీగా లేడు. దేర్ ఈజ్ నో హ్యాపీ, దేవుడికి హ్యాపీ లేదు. అందువల్ల దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఏవి, ఎలా ఉన్నాయి, ఏం చేస్తే దేవుడిని సంతోషపెట్టగలుగుతాం, ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు, ఆయన ఆనందించే పనులు ఏమున్నాయని చెప్పి ప్రతి క్రైస్తవుడు యథార్థంగా ఆలోచించి చేయాలి. రండి, నినివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు అంటున్నాడు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, రండి, నినివే గురించి చెప్తున్నాడు దేవుడు. నినివే యెహోవా మీద దురాలోచన చేసి, దేవుడి మీదనే దురాలోచన, దేవుడి మీదనే కుయుక్తి పన్ని చూడు, వ్యర్థమైన వాటిని బోధించిన వాడు కూడా నీలో నుండి వచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చిందేమనగా, వారి విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను, ఏమండి కోతదైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్ను విడవక, నేను నిన్నిక బాధ పెట్టను. సరే, కొంతకాలం నిన్ను బాధ పెట్టాను, కొంతకాలం నిన్ను హింసించాను, కానీ ఇక నిన్ను బాధ పెట్టను, నిన్ను కాపాడుతాను. వాళ్ళు ఎంత విస్తారమైన బలము గల వాళ్ళైనా, ఎంత విస్తారమైన సైన్య సమూహాలు వాళ్ళకు ఉన్నా, వాళ్ళు ఎంత సంపన్నులైనా ఏమైనా నేను నిన్ను కాపాడుతాను, నువ్వు అధైర్యపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తున్నాడు. నినివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడు ఒకడు నీలో బయలుదేరి ఉన్నాడు. వ్యర్థమైన వాటిని బోధించేవాళ్ళు ఈరోజు ఎక్కడ చూసినా కుట్లుగా మనకు కనిపిస్తున్నారు. వ్యర్థమైన బోధలు, పనికిరాని బోధలు, పాడు చేసే బాధలు, సంఘాన్ని చెరిపే బాధలు, చెడగొట్టే బాధలు, సత్యం లేని బాధలు, అబద్ధపు బాధలు. ఆడెవడో బెల్హాం బోధకులు అంటే ఈరోజు ఈ మధ్యకాలంలో ఎన్నో వాళ్ళు దుర్బోధలు చేస్తున్నారు. బెల్హాం గ్రూపు వాళ్ళు ఎంత భయంకరంగా బోధిస్తూ దేవుడి సత్యాన్ని కలిపి చెరిపేసేటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. కనుక దుర్బోధలు కాదు, మనకి దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా నిక్కచ్చిగా బోధించాలి, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా. అలాంటి బోధకులు నీ మధ్యలో వస్తున్నారు, నువ్వు జాగ్రత్త పడుము అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, రండి, కనుక ఏలీ కుమారులు యెహోవాను ఎరగిన వారే మిక్కిలి దుర్మార్గులైరని వాక్యం తెలియజేస్తుంది. ప్రవక్త అయినటువంటి ఏలీ కుమారులే అయినప్పటికీ వాళ్ళు దేవుణ్ణి ఎరగిన వారైనటువంటి వారై మిక్కిలి దుర్మార్గులై వ్యర్థమైన వాటిని బోధించిన వారి వలె వాళ్ళు కూడా తయారైపోయారు అంటున్నాడు. దేవుడు బాధపడుతూ ఉన్నాడు. అలాగే బెన్యామీనులకు బిక్రీ కుమారుడైన షబాయును పనికిమాలిన వాడొకడు అచ్చట ఉండెను. వాడు దావీదునందు మనకు భాగము లేదు, యెస్సీ కుమారుని యందు మనకు స్వాస్థ్యం ఎంత మాత్రము లేదు. ఇశ్రాయేలు వాళ్ళారా, మీరందరూ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేస్తూ ఉన్నాడని చెప్పేసి వ్రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. దావీదు యందు మనకు భాగం లేదు. ఏమండి, ఈ బిక్రీ కుమారుడైనటువంటి షెబయా అని వాడు పలికిమాలిన వాడొకడు అచ్చటి నుండి ఉండెను అని చెప్పబడుతుంది. పనికిమాలినటువంటి వాడు,
వాని యందు మనకు భాగం లేదని చెప్పేసి అంటున్నాడు. ఇశ్రాయేలు వాళ్ళారా, మీరందరూ మీ మీ గుడారములకు వెళ్ళండి అంటున్నాడు. అందువల్ల ఈ వాక్యాలు మనం విని వీటిని నేర్చుకొని దాని ప్రకారంగా నడుచుకోవాలి. యెషయా గ్రంథంలో ఈ 7వ అధ్యాయంలో 5వ వచనం ఒక వచనం మనం చూసుకున్నాం. మిగతా భాగాన్ని వచ్చేవారం చెప్పుకోవచ్చు. వాక్యం విని మరి జాగ్రత్తగా ఆలోచన చేసి దేవుని జ్ఞానం ప్రతిదినము నేర్చుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.